అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల. తిరువన్నామలై పట్టణానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వీటిలో ఏ ద్వారం నుండి ప్రవేశించినా 20 కిలోమీటర్ల దూరం నుండియే అరుణాచలుని భౌతిక రూపం కనిపిస్తుంది. ఇంతకు ముందే దర్శించిన వారికి తిరువన్నామలై సమీపించు కొలది అరుణాచలుని రూపము సర్వదా కనిపిస్తూ అలరింపజేస్తూ ఉంటుంది. అరుణాచలుని మహిమను చదివి మొదటిసారిగా చూడడానికి వచ్చేవారు ఆయన దర్శన భాగ్యం కోసం ఆపేక్షతో 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. తిరువన్నామలై పట్టణంలోకి ప్రవేశిస్తేనే ఆ మనోహర మంగళ రూపాన్ని చూసి పొందే పారవస్యాన్ని, మేలైన అనుభూతిని చెప్పతరము కాదు. తిరువన్నామలైలో స్థిరంగా ఉంటూ తరచూ గిరి ప్రదక్షిణలు చేస్తూ అనేక అనుభవాలు పొందుతున్న మొట్టమొదటి అరుణాచలుని భౌతిక స్వరూపాన్ని చూసినప్పుడు పొందిన ఆనందానుభూతిని మాత్రం ఎంతకాలానికి మరిచిపోలేరు. తిరువన్నామలై మీదుగా ప్రయాణం చేసేవారు తలవని తలంపుగా అరుణాచలుని చూసిన వెంటనే పులకరించిన వారు, తన్మయులైన వారు ఎందరో ఉన్నారు. చాలామంది భక్తులు తరచుగా అరుణాచలుని ముగ్ధమోహన రూపాన్ని చూసి భావోద్రేకాలతో ఒళ్ళు పులకరించి నీ చేతులోకి తీసుకో అరుణాచల అని కన్నీళ్లతో చేతులు జోడించి మౌన ప్రార్థన చేస్తుంటారు. కొందరు భక్తులు అరుణాచలం వదిలి వెళ్ళే సమయాన మరియు గిరి నుండి దూరమయ్యే సమయాన మాటిమాటికి ఆ దివ్యమంగళ రూపాన్ని వెనుతిరిగి చూస్తూ ఉంటారు. ఆయన ఎడబాటును సహించలేమంటూ కన్నీరులవుతుంటారు. దూరమయ్యే కొలది దివ్యానుభూతి కలుగుతుంది. ఆ కమ్మని అనుభవం తరువాత అరుణాచలుని దర్శించుకు వరకు వారి మదిలో పదిలంగా ఉంటుంది. దూరం నుండి చూసేవారికి అరుణాచలుడు గంభీరంగా, ఉదాత్తంగా కనిపిస్తాడు. ఒక్కొక్క పట్టణ ప్రవేశ ద్వారం నుండి చూస్తే ఒక్కొక్క రీతిలో చూడముచ్చటగా కనిపిస్తాడు. వజ్రపు పెట్టెల తన అద్వితీయమైన కాంతిని చుట్టూ విరజిమ్ముతూ ఉంటాడు. హిమాలయ పర్వతాలకు, ఆల్ఫా పర్వతాలకు మరియు ఇతర సుప్రసిద్ధ పర్వతాలకు వెళ్ళి వచ్చిన వారు ఈ అరుణాచలము అన్ని పర్వతాల కంటే మించిన వైభవాన్ని, ఘనతను కలిగినదని పేర్కొంటారు. పాల్ బ్రింటన్ వ్రాసిన అరుణాచల వర్ణనలోను మరియు అన్నే మార్షల్ వ్రాసిన సెర్చ్ ఫార్ ఏ గురు ఇన్ ఇండియా అనే గ్రంథంలోనూ అరుణాచలుని వైభవము, ఘనత చక్కగా వ్రాయబడి ఉన్నది. వారు అరుణాచలుని సుందర భౌతిక రూపాన్ని హృదయం స్పందించు రీతిలో వివరించి ఉన్నారు. ఈ కొండ సుమారు 2668 అడుగుల ఎత్తు కంటే మించి ఉన్నది. తూర్పు, పడమటి భాగాలలో కొంచెం ఎత్తు ఎక్కువగా ఉంటుంది. ఇందులో పర్వత శిఖరాలు, మధ్య ఉన్న లోతైన లోయలు, కొండ చర్యలు క్రమబద్ధం లేకుండా చీలి ఉంటాయి. దీనికి కారణం ఎవరికీ తెలియదు. అందుచేత ఈ కొండను సంపూర్ణంగా వర్ణించి చెప్పలేము. ఈ కొండ యొక్క తూర్పు ముఖము కంటే పడమటి ముఖము వెడల్పులో తక్కువగాను, ఇరుకుగాను ఉంటుంది. తూర్పు ముఖమంతా చాలా సౌమ్యంగా ఉంటుంది. ఇది తిరువన్నామలై వైపు ముఖము కలిగి మనోహరంగా ఉంటుంది. ఈ భాగంలోని చాలా గుహలు ఉన్నాయి. ఈ గుహలు అరుణాచలునితో పాటు ఆవిర్భవించాయి. ఈ గుహలలో ఎందరో సాధువులు తపమాచరించారు. తూర్పున ఉన్న ఏటవాలు ప్రాంతంలోనే పురాణాలలో చెప్పబడిన గొప్ప వటవృక్షము ఉన్నదట. ఈ మర్రి వృక్షం క్రిందనే అరుణాచలుడు అరుణగిరి యోగిగా సిద్ధ స్వరూపంతో దక్షిణాభిముఖుడై ఆసీనుడై ఉన్నాడట. ఈయన కేవలం భగవాన్ రమణ మహర్షుల వంటి మహర్షులకే కనిపిస్తాడని ప్రతీతి. దీపోత్సవం నాడు ఈ మెరకపల్లం గల దారి వెంట కొండ శిఖరాగ్రమునకు వెళ్ళి జ్యోతిని వెలిగిస్తారు. ఈ లోయలో కొంచెం పైభాగమున స్కందాశ్రమము కలదు. వర్షపు నీరు కేంద్రీకృతమై కొండపై నుండి బయలుదేరి వచ్చి స్కందాశ్రమాన జలపాతంగా మారి క్రిందకు దూకుతూ ఆవిరి రూపంలో ప్రకాశించి తరువాత విరూపాక్ష గుహ పక్కన ప్రవహిస్తూ వెళ్ళి బయట స్థలములో కలిసిపోతుంది. స్కందాశ్రమాన చిన్న జలపాతముగా దూకుతూ ఉంటే అది అరుణాచలుని జడల నుండి వచ్చే గంగాజలంలా ఉంటుంది. నిజంగా ఆ జలము అరుణాచలుని అభిషేకపు జలము. వరుణదేవుని సాయమున వనదేవతలు అరుణాచలుణ్ణి అభిషేకింపగా జాలువారే పవిత్ర అభిషేకపు గంగాజలమది. ఈ నీటిని త్రాగి చూస్తే ఈ సత్యము ఎరుకపడుతుంది. ఈ జలము ఓషధులమయము, కర్పూరపు వాసనతో కూడి కమ్మగా ఉంటుంది.
ఇక్కడున్న విరూపాక్ష గుహయందు శ్రీ రమణ మహర్షులు 17 సంవత్సరాలు నివసించి ఉన్నారు. స్కందాశ్రమాన 7 సంవత్సరాలు నివసించి ఉన్నారు. ఈ రెండింటినీ శ్రీ రమణాశ్రమం వారు అతి పవిత్రంగా ఉంచారు. ఈ రెండు ముఖ్యంగా చూడదగిన ప్రదేశాలు. అరుణాచలుని దక్షిణ ముఖము ఉత్తర ముఖము కంటే ఇరుకైనది. పొడవులోనూ ఎత్తులోనూ ఉత్తర ముఖమే పెద్దది. కొండ దక్షిణ ముఖానికి ఆగ్నేయ దిశ భాగమందు పర్వత శిఖరపు పొరలున్నవి. వీటి మధ్యనే గుహలు ఉన్నవి. ఈ భాగము ఒక లోయగా కనిపిస్తుంది. వర్షపు నీరు ఈ లోయ గుండా ఒక పెద్ద జలపాతంలా దూకుతూ ముందుకు సాగిపోతూ ఉంటుంది. దక్షిణ ముఖము మధ్య భాగమంతా వివిధ వృక్ష జాతులతో పచ్చగా కలకలలాడుతూ ఉంటుంది. 30 సంవత్సరాల క్రితం శ్రీ రమణాశ్రమానికి వెనకనున్న కొండభాగమంతా వృక్ష సంపద లేకుండా ఉండేది. అయితే ఇప్పుడు ఈ ప్రదేశమంతా పచ్చని చెట్లతో ప్రకాశిస్తూ చూడముచ్చటగా ఉంటుంది. శ్రీ రమణాశ్రమం నుండి స్కందాశ్రమానికి దారి ఉన్నది. ఈ దారికి ఇరువైపులా చెట్లు ఉన్నవి. శ్రీ రమణాశ్రమం నుండి అరుణాచలుణ్ణి చూస్తే వెంటనే ఒక అపురూపమైన అనుభూతి కలుగుతుంది. ఈ మనోహర రూపాన్ని చూస్తేనే శరీరం పులకరిస్తుంది, ఆనందము అతిశయిస్తుంది. ఇక్కడ నుండి చూస్తే ఆయన నిండుగా ఆనందంగా మౌనంగా కనిపిస్తాడు. శ్రీ రమణాశ్రమానికి వచ్చిన వాళ్ళందరినీ ఆకర్షిస్తాడు. అందుకే భక్తులందరూ తదేకంగా ఆయనను చూస్తూ ఉంటారు, మైమరిచిపోతుంటారు. రమణాశ్రమం నుండి చూస్తే 3 గుట్టలు ఒకదానికంటే ఇంకొకటి మించినవై కనిపిస్తాయి. భగవాన్ మందిరం నుండి చూస్తే అరుణాచలుడు పంచభూతాత్మకమైన మరియు ప్రకృతిపరమైన దుస్తులు ధరించి మనోహరంగా దర్శనమిస్తాడు. ప్రకాశవంతమైన ఉదయపు సూర్యకిరణాలతో దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటాడు. తెల్లటి మేఘాలు అరుణాచలుణ్ణి అంటిపెట్టుకున్నప్పుడు చూస్తే మేలిమి ముసుగులో దాగిన వైనం కనిపిస్తుంది. మేఘాలలో దాగి ముచ్చటగా ఉంటాడు. వర్షం కురిసే సమయాన అందులో దాగి ఉన్నట్లు ముద్దుగా అగుపిస్తాడు. ఒక్కొక్కప్పుడు ఇంద్రధనుసు కిరీటం కాగా శోభాయమానంగా ఉంటాడు. కారు మబ్బుల్లో మెరుపు కాంతులు కొండంతా వ్యాపింప ఆ మనోహరత ఎంతో అందంగా ఉంటుంది. పౌర్ణమి నాటి పాలారబోసిన పండు వెన్నెల్లో అరుణాచలుడు పవలించిన రీతి చూస్తే పారవశ్యం జనిస్తుంది. ఇదంతా చూసి ఆనందించవలసినదే కానీ చెప్పసాధ్యము కాదు.